అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు నేను మీ ముందుకి ఏపిన శనగపప్పు అండ్ కోకోనట్ చట్నీని తీసుకొని వచ్చానండి. అది కూడా గారీతో తినడానికి అండి. ఇప్పుడు కొంచెం జార్లో ఏపిన శనగపప్పు తీసుకోండి. మీకు ఎంత చట్నీ కావాలో దాన్ని బట్టి అంత క్వాంటిటీతో తీసుకోండి. ఇది గారీలోకి అండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఏ చట్నీలో అయినా కోకోనట్ వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ పెరుగుతుందండి. దాంట్లో 4 మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయండి. మీరు ఎంత ఘాటుగా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత దాంట్లోకి కోకోనట్ని యాడ్ చేయండి. అన్నీ పచ్చివేనండి. నేను ఏమీ ఫ్రై చేయలేదు, ఏమీ ఉడికించలేదు, ఏమీ చేయలేదు. అలాగే అన్నీ పచ్చిగానే వేసానండి. కోకోనట్ని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోండి. మీకు ఇంకా చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే మీ ఇష్టం అండి. మిక్సీ జార్లో ఎలా వేసినా మిక్సీ అయిపోద్ది కాబట్టి నేనేమో కొంచెం అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు, నార్మల్గా మిక్సీకి ఈజీగా మిక్సీ అయినట్టు చేశానండి. మీరు పప్పులు ఎంత వేసుకున్నా మీ ఇష్టం అండి. కాకపోతే చాలా తక్కువ, ఇంత ముక్క అలా వేయకూడదండి, కొంచెం ఎక్కువే వేయాలి. చూడండి, ఒకసారి మిక్స్ చేసినప్పుడు ఇలా అయిందండి. దాంట్లో వాటర్ యాడ్ చేయాలండి. ఇంకా మిక్స్ అవ్వాలండి. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. చూడండి, ఇప్పుడు పేస్ట్ తయారైపోయిందండి. ఇప్పుడు దీనికి తాలింపు పెడదామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేయండి. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి. తాలింపు పెట్టినప్పుడు కొంచెమే వేయాలండి. దాంట్లో సాయమినపప్పు వేయండి. సాయమినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి ఫ్రై చేసేయండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, చటపటలాడుతున్నాయి, బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఇది మాడిపోకుండా ముందునే తీసేయండి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అది కూడా ఈ చట్నీ జార్లో ఉంది, గిన్నెలో తీసుకోండి. వాటర్లో కలిపేయడం. అది కూడా తాలింపు పెట్టింది వేడివేడిగా కలపకూడదండి. ఈ చట్నీలో అది చల్లగా అయిపోయిన తర్వాతే కలపాలి. వేడివేడిగా కలిపితే ఈ చట్నీ ఏమో గడ్డ కడుతుందండి, లుండలుగా అయిపోయింది. ఎగ్జాంపుల్కి ఉప్మా రవ్వ ఎలా కలుపుతూ వేస్తామో అలాగా ఉప్మా రవ్వ ఎలాగా లుండలు కట్టేస్తుంది కలపకుండా ఉంటే, అలాగే ఇది కూడా సేమ్ యాస్టీస్ అండి. అందువల్ల మీరు అది చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లో కలపండి. సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇలాగే మిక్స్ చేయండి. మీకు ఇంకా పలుచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. చూడండి, ఎంతో ఈజీగా ఉంది. ఈ రెసిపీని మీరు కూడా ఫాలో అవ్వండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, ఎంతో టేస్ట్గా ఉంది. అల్లా హాఫీజ్.